తండ్రికి ఆలోచనకర్తగా కనబడుతున్నాడు. కానీ ఈ యొక్క 10వ అధ్యాయం చూసినప్పుడు ఆయన సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. అంటే ఆయన ఎంత శక్తితో, బలముతో, గొప్ప రౌద్రముతో ఆయన దిగి వస్తున్నాడు అని అర్థం. యెషయా గ్రంథము 9:6 అయితే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అనే పేరు కలిగి పెట్టబడును అని మనం ఇక్కడ యెషయా 9:6 చూస్తాం. కానీ అదే ప్రభువు నోటి నుండి వచ్చిన మాట సింహము గర్జించినట్టుంది. గొప్ప శబ్దముతో ఆర్భటించి ఉన్నాడు. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు ఒక్కొక్కటి విడివిడిగా పలికిందంట. ఇది ఎంత అద్భుతంగా ఉందో ఆలోచన చేద్దాం. అనగా గొప్ప రౌద్రముతో ఆ ప్రభు రాబోతున్నాడు అని మనకు సెలవిచ్చుచూ ఉంది. ఆ ఉరుము ఆలోచన చేద్దాము. ఈ దేవుని యొక్క వాక్యము, దేవుని నోటి నుండి వస్తున్న మాట మరొక చోటలో చూస్తే దేవుని వాక్యము పాల వంటిది, దేవుని యొక్క వాక్యము తేనె వంటిది, జుంటి తేనె ధారల కన్నా మధురమైనది, ఆ వాక్యము పదునైన 2 అంచులు గల వాడిగల ఖడ్గము లాంటిది అని అనేకమైన పేర్లు, నామములు దేవుని యొక్క మాటలకు లేక వాక్యమునకు, ఆయన నోటి నుండి ఉచ్చరించిన ప్రతి మాటకు ఉంది. అయితే నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అని 119, 103వ వచనములో కీర్తనాకారుడు రాస్తాడు. ఆయన జిహ్వ అంటే దావీదు జిహ్వకు ఎలా ఉన్నాయంటే ఎంతో మధురంగా ఉన్నాయట, తీయగా ఉన్నాయట దేవుని వాక్యములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును చదువుట, ధ్యానం చేయుట, అది ఇష్టపడుట అనేది చాలా ప్రాముఖ్యం. తేనెని ఎవరైనా నాకొద్దు, బాగాలేదు అంటారు? ఎవరైనా అనరు. ఎందుకనగా దాని యొక్క స్వభావమే తీపి, దాని స్వభావమే మెత్తన, దాని స్వభావమే కరిగిపోయేది. కాబట్టి ఎవరు రిజెక్ట్